నేడు ముసాయిదా ఓటర్ల జాబితా ఏదైతే ఎస్ఐఆర్ గురించి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ రాబోతుందో అది నేడు రాబోతుంది, ఈ రోజు రాబోతుంది 17 ఆగస్ట్ అని అనుకున్నాము. సో 17 ఆగస్ట్ ఈ రోజు రాబోతుంది. దాని గురించి డీటెయిల్స్ అఖిల పక్ష సమావేశం అనంతరం విడుదల చేయనున్న ఎన్నికల అధికారులు ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ప్రక్రియ అనంతరం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు సోమవారం విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగిపోనున్నట్లు ప్రచారం జరుగుతున్నా ప్రచారమా నిజమా అనేది తెలుస్తుంది రాబోయే రోజుల్లో. నేపథ్యంలో జాబితా కోసం రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డ్రాఫ్ట్ రోల్ లో ఎంతమంది పేర్లు రాబోతున్నాయి, ఎలా డ్రాఫ్ట్ రోల్ రాబోతుంది అని. సర్లో భాగంగా జూన్ 25 నుంచి ఆగస్ట్ 10 వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించారు. వాస్తవానికి రాష్ట్రంలో సర్వే గడువు జూలై 24 వరకు ఉండగా 2 సార్లు పొడిగించారు. ఇంటింటి సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,38,26,448 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలను అందించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సర్వే ముగిసే నాటికి మొత్తం ఓటర్లకు గాను 2,64,87,214 అంటే 78.30%, 78.30% మంది ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజ్ చేశారు. సంబంధిత ముసాయిదా జాబితాని అధికారులు ప్రకటించనున్నారు. ఆ ప్రకారం ఎన్యూమరేషన్ పత్రాల్లో ఎస్ఐఆర్ 2002 ఓటర్ జాబితాలో లోని వివరాలు నమోదు చేయని మ్యాపింగ్ కాని ఓటర్లు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అనామలీస్ అదే ఎవరైతే ఎస్ఐఆర్ లో ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎంతమంది అయితే సబ్మిట్ చేశారో అంతమంది పేరు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ లిస్ట్ లో వస్తుంది. కొంతమందిది వస్తుంది, కొంతమంది రాదు అనేది కాదు. ఎవరైతే ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎవరైతే ఫిల్ చేశారో డిజిటలైజ్ కానీ ఫిజికల్ కానీ, ఎవరైతే ఎన్యూమరేటర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్లైన్ లో పోర్టల్ చేసుకున్న ఎవరైతే బిఎల్ఓస్ కి ఇచ్చారో వాళ్ళందరి పేర్లు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ లో వస్తాయి. కాకపోతే నెక్స్ట్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎంతమంది ఓట్లు డిలీట్ అవుతాయో, ఇప్పుడు ఈ రోజు 17వ తారీఖు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ వచ్చిన తర్వాత రేపటి నుంచి ఎంత మందికి నోటీస్ వస్తాయి, ఎంతమంది ఓట్లు డిలీట్ కావచ్చు అనేది ఫైనల్ ఓటర్ లిస్ట్ వరకు మనం చెప్పలేము. సో డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ అయితే ఈ రోజు విడుదల కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లోని సిఇఓ కార్యాలయం పరిధిలో సోమవారం మధ్యాహ్నం రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులకు అందించనున్నారు. అనంతరం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. ముసాయిదా జాబితాను ఓటర్లు చూసుకోవడానికి వీలుగా జిల్లాల్లో జిల్లా ఎన్నికల అధికారులు డిఓ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ లోను. సో ఈ రోజు మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఆఫీస్ లో ఉంటుంది. దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు పాలు పంచుకుంటున్నారు. అండ్ దాని తర్వాత ఆ రాజకీయ పార్టీలకు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ కాపీస్, ది హార్డ్ కాపీస్ ఇస్తారా, సాఫ్ట్ కాపీస్ ఇస్తారా అనేది వాళ్ళకి తెలియాలి. బట్ డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ కాపీస్ రాజకీయ పార్టీలకు, పొలిటికల్ పార్టీస్ కి ఇస్తారు. ఆ తర్వాత అదే జాబితాను డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ లో ఆర్డిఓ, ఎంఆర్ఓ, మనకైతే ఈఆర్ఓ, ఏఈఆర్ఓ మున్సిపాలిటీస్ ఉన్నాయి హైదరాబాద్ లో కాబట్టి వాళ్ళకి ఇస్తారు. అదే విధంగా ఎలక్షన్ వెబ్సైట్ లో కూడా ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ లో పెడతారు. ఏది ఏమైనా ఈ రోజు మధ్యాహ్నం అఖిల పక్ష సమావేశం పొలిటికల్ పార్టీస్ తో నిర్వహించిన తర్వాత సాయంత్రం ఒక మీడియా సమావేశం చేసి ఎన్నికల అధికారులు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ అనేది రిలీజ్ చేస్తారు. సరే, డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఓట్లు అనేవి పోతున్నాయి, ఎంతమంది ఓట్లు డిలీట్ అవుతున్నాయి అనేది మనం అందరూ వేచి చూడాలి. ఎంతమందికి నోటీసులు రాబోతున్నాయి, నోటీసులకు జవాబు ఇచ్చిన తర్వాత ఎలా ఎన్నికల అధికారులు ఆ జవాబులకి వాళ్ళు సమాధానం ఇస్తారు, అప్రూవ్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.